హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 మార్చ్ 4 సోమవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక మంచి మాటతో అయితే వీడియోని ప్రారంభిద్దాము. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ఫలితం అంత తీయగా ఉంటుంది. మన కష్టానికి భగవంతుడి అండ దండ తోడైతే మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం 4 మార్చ్ 2024 సోమవారం. ఈరోజు తిథి అష్టమి ఉదయం 8:51 వరకు, తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 4:22 వరకు, తదుపరి మూల. యోగం వజ్రము సాయంత్రం 4:04 వరకు, తదుపరి సిద్ధి. కరణం కౌలవ ఉదయం 8:47 వరకు, తదుపరి రైతుల. రాత్రి 8:33 వరకు, తదుపరి గరిజ. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం 6:15 చంద్రోదయం రాత్రి 1:53 చంద్రాస్తమయం 12:06 అశుభ సమయాలు వర్జం రాత్రి 12:14 నుండి 1:55 వరకు. ఈరోజు రాహుకాలం 7:50 నుండి 9:20 వరకు. యమగండం మధ్యాహ్నం 10:47 నుండి 12:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:55 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:38 వరకు. అమృత కాలం ఉదయం 7:29 నుండి 9:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:43 వరకు. శుభ గడియలు ఉదయం 6:23 నుండి ఉదయం 6:57 వరకు. తిరిగి సాయంత్రం 4:45 నుండి 5:59 వరకు. ఈరోజు తారాబలం చంద్రబలం గురించి అయితే తెలుసుకుందాము. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:11 వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు, తదుపరి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. చంద్రాష్టమం ఉన్నటువంటి రాశులు మేషరాశి వారికి సాయంత్రం 4 గంటల వరకు చంద్రాష్టమం, తదుపరి వృషభ రాశి వారికి. వృషభం ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు ఉదయం 9 గంటల వరకు మనకి అష్టమి తిథి ఉంది, తదుపరి మనకు నవమి. పంచాంగం ప్రకారం మనం అష్టమి నవమి తిథుల్ని శుభతిథులుగా పరిగణించము, కాబట్టి సాధారణమైన పనులు చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏవైనా సరే ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పంతుల గారిని సంప్రదించి మీరు చేసుకోవచ్చండి. ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందాము. మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. మిథున రాశి విద్యార్థులకి ఇది కీలకమైన సమయం. కర్కాటక రాశి భార్యాభర్తల మధ్య సఖ్యత చేకూరుతుంది. సింహరాశి మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలకి వ్యక్తులకి దూరంగా ఉండండి. కన్యా రాశి ఒక ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారు. తులారాశి వ్యాపారస్తులకి ఇది అనుకూలమైనటువంటి రోజు. వృశ్చిక రాశి మీరు అనుకున్నది సాధించాలి అంటే బాగా కష్టపడాలి. ధనస్సు రాశి ఈరోజు డబ్బు వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.
మకర రాశి ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారమే. కుంభరాశి విజయం మీకు కొంత దూరంలోనే ఉంది, కష్టపడితే మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. మీనరాశి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.